జీవితం. రే బావా, ఇంకోసారి అమ్మాయి అన్నామంటే నేను నేను చంపేస్తాను రా, లేదు నువ్వే నేను చంపే. అబ్బా అది కాదురా, తన కోసం ప్రాణం ఇయ్యాలనిపిస్తుందిరా. ప్రాణమా? నీదా నాదా? నాదేరా. ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు. పద. అమ్మయ్యా. ఒరే బావా, తన్ని మళ్ళీ నేను చూడాలంటే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. మాట్లాడాలంటే రోజు కలవాలి. ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే ఆ అమ్మాయి మనసుకి వెళ్ళవాలి. ఎక్కడున్నావే? నువ్వు మటన్ వండుతున్నావా లేదా రామారావు గారితో మ్యాట్నీలో ఉన్నావా? ఆపవే, నువ్వేం చేసినా నాకు తెలిసిపోద్ది. నేను నీ మీద 3వ కన్నేసి ఉంచానే. 3వ కన్నా? 3వ ఐడియా బావా. టెక్కి వెంకటరావు నాకు తెలిసిన వాడు ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్దాం పదా. ఆడేవాడు బావా? నీ లవ్కి ఒరిజినల్ లవ్ గురు. ఆడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నీ పని అయిపోద్ది. టెక్కి అంటే ఆడొక సీక్రెట్ హ్యాకర్. అంటే ఏంటని మళ్ళీ నన్నే అడుగుతావు, అవసరమా? పదా. నువ్వేనారా రామారావు? నేను కదండి. పదరా. అక్కడ ఉన్నారా రామారావు? వస్తున్నాను, ఉండవే. అయిపోయాడు ఈరోజు నా చేతిలో. టెక్కి వెంకటరావు గారు, టెక్కి వెంకటరావు గారు. టెక్కి వెంకటరావు, టెక్కి వెంకటరావు. కొన్ని టెక్కి వెంకి, మా టెక్కి వెంకి. ఓకేనా టెక్కి? అంతొద్దు. ఓకే వెంకి, ఇది ఓకే. ఇంతకీ వచ్చిన మ్యాటర్ ఏంటి? మా ఊళ్ళో ఒక అమ్మాయి లవ్ చేస్తాను సార్. ఆశ్చర్య ప్రేమిస్తూ నాకు చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? మా ఊరు ప్రేమిస్తున్న అమ్మాయి చాలా తెల్లగా, అందంగా, పొడుగ్గా ఉంటుంది సార్. అయితే నచ్చదు కదా. అదే సార్, మా ఊళ్ళో ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు. మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఆ లైఫ్ సెటిల్ అయిపోతుంది సార్. ఫీజు ఎంతైనా ఇస్తాను సార్. ఎంతైనా? సరే అయితే వెళ్ళి తన ఫోన్ తీసుకుంటండి. ఏమి దగ్గర ఫోన్ లేదా? ఇప్పుడు అర్థమైందిరా మీరు నా హెల్ప్ ఎందుకు అవుతున్నారు. ముందెళ్ళి తన ఫోన్ తీసుకున్నాడు. ఓకే సార్. సార్ అడిగితే ఇవ్వదేమో? అడిగితే ఇవ్వదురా, కొట్టేయాలి. ఎలా? ఎలా? నా ఫోను, నా ఫోనే, ఫోనే. రారా బాబా. అబ్బా వాళ్ళు పీకేస్తున్నారు బాబు. ఆపిల్స్ ఎంత తగ్గదా? అదిగోరా అమ్మాయి. ఉండు టెక్కి ఫోన్ చేస్తాను. హలో హలో టెక్కి గారు, టార్గెట్ మా ఎదురుగా ఉంది. ఫోన్ చాలా పర్స్ కూడా కొట్టియాలా? ఫోను తన పాకెట్లో ఉందా లేక పర్సనల్ ఉందా? మీరు పంచు అనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పు. చేతిలో ఉంది. వార్నింగ్ ఇచ్చి మరి పని చేసావు కదరా. సర్లేండి, ఫోన్ కొట్టేసాక మీ దగ్గరికి వస్తాం. సరే ఉంటాం. ఐడియా. అక్కడ ఉంది. తమ్ముడు వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం ఆవిడది కాదు, నాది. నన్ను చూసి అడగండి. మొన్న విన్నాను మీ నాన్నగారు పోయాడు కదా. నానా ఈడెవడో నువ్వు పోయావు అంటున్నాడు చూడు. నాన్నగారు మీ నాన్నగారు కాదు, మీ నాన్నగారు నాన్నగారు. ఆయన బతిగా ఉన్నాడు. కవరా ముందుకు. ఈ యాపిల్ ఎంత? అది ఆపిల్ కాదు, బత్తాయి. పోనీ బత్తాయి ఎంత? అది బత్తాయి కాదు, ఆపిల్. పోనీ ఫోన్ ఎంత? అది ఆవిడ అడగండి. అయితే అడగాల్సిన అవసరం లేదన్నమాట. ఏమేం బాబు ఎందుకు లావిస్తున్నారు? మీ ఫోన్ తీసుకొని పారిపోతున్నారండి.
ఇక్కడ ఉన్నాడు. టెక్కి గారి ఫోన్. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలంటే ఈ డివైస్ పెట్టుకుంటే అన్ని తెలిసిపోతాయి. ఇదేంటండి దూదుండా చెవిలో గాలి వెళ్ళకుండానా? అవి దూది కాదు, అందులో డివైస్ ఉంది. పెట్టుకో. ఇప్పుడు అమ్మాయిని పట్టుకో, ఏం చేస్తుందో తెలుసుకో. తెలుసుకో అమ్మాయిని పట్టుకో. అదే వద్దు వెంకీ గారు. ఉంటామండి. ఉంటావు. మళ్ళా ఏంటండి? అమ్మ ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలంటే ఈ ఫోన్ తన దగ్గర ఉండాలి కదరా. మరి లేట్ ఎందుకు వెళ్ళిచ్చి చిప్ పెట్టడమే నా పని, ఫోన్ తీసుకెళ్ళవడం మీ పని. వెళ్ళండి. అయితే మీరు మాతో పాటు రండి, కొంచెం ధైర్యంగా ఉంటది. ఎత్తండి. ఎత్తడం కాదు, ఫోన్ ఎత్తండి. ఓకే. హలో, ఈ ఫోన్ మీదేనండి? మా దగ్గర ఉందండి, మా దగ్గర ఉంది. అయ్యో, మీకు ఇబ్బంది ఎందుకండి? మీరు ఆ పళ్ళపుట్టు దగ్గర ఉండండి, మేమే తీసుకొచ్చి మీకు ఇస్తాం. మీ ఫోన్ పోయింది అక్కడే కదా. నీ ఫోన్ కావాలా? ఆన్సర్ కావాలా? ఆ ఫోన్ పెట్టే వస్తున్నా. ఏమండి? చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికింది. నేను కదా నీడు. అదే ఇంకే దొరికింది అని అంట. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ఇవాళ సోమవారం కదండి, గుడ్డు తిన్నా. జోడికిసేవరా. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అండి. ఇక్కడ ఇందాక మీరేగా ఫోన్ గురించి అడిగింది? ఫోనా? మాకే దొరికింది. అది కాదండి, ఇందాక ఈ అమ్మాయి ఫోన్ గురించి అడిగింది. ఓహో, మీ వస్తువులని పోయా? చెప్పండి, కనిపెడతా. అది కాదండి, ఇందాక మీరేగా ఫోన్ గురించి అడిగింది. ఫోనా? అక్కడ బైక్ చూడు, బైక్ పక్కన దొరికింది అనమాట. అది కాదు, ఇందాక మీరేగా ఫోన్ గురించి అడిగింది. చెప్తా నాకు, నీ పని చెప్తా. ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా ఆనందంగా ఉందండి. మంచితనం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. నాకు కూడా అలవాటు అయిపోయింది. చెప్తా బాబు. మళ్ళీ వచ్చాడు. ఇదేంటి? యాపిల్. మరి ఇదేంటి? బత్తాయి. ఇందాక ఇలే నీ ఫోన్ కొట్టేసి పారిపోయింది. అదిగో ఒప్పేసుకున్నారు. అలా మేం ఫోన్ కొట్టి ఏంటా అని చెప్పేసి నోటి నుంచి మాట్లాడలేదు. పోనీ ఫోన్ లో వీడియోలు చూపిస్తే మాటలు వస్తాయా? ఎవరా ఈడెవడు? అదిగో ఇందాక దొంగలేసిన బట్టలు కూడా వచ్చా మీలాగా ఉన్నాయి. ఒరే బాబా, దొంగలు కూడా మనలాగే చందన ప్రొడక్ట్స్ లో షాపింగ్ చేస్తున్నారన్నమాట. ఆపండ్రా.
మేడం వీళ్ళు అబద్ధాలు చెప్తాను మేడం, కావాలంటే వీడియోలు చూపిస్తాను, ఆగండి. లేదు చూడు. అవును పొరి టెక్కి నువ్వు కానీ మాకు హెల్ప్ చేసావంటే 100 ఎకరాలు నీకు 2 ఎకరాలు ఇస్తాం. ఇవ్వండి మేడం. చూడటానికి బానే ఉన్నావు కదా, ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఏంటి? బానే ఉన్నానా? ఈ విషయం ఆ? ముందే తెలుసుంటే నేనే లైన్ వేసుకున్నాను కదరా. బానే ఉండవంటే కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయని అర్థం. అబ్బా నేను బానే ఉన్నా, మా ఇంటి వాళ్ళు ఏం బాగాలేరండి. అయ్యో, ఏమైంది? అమ్మకి క్యాన్సర్, నాన్నకి బీపీ, చెల్లికి టీబీ, తమ్ముడికి ఎయిడ్స్. ఎయిడ్స్ నాకు కాదండి, మా తమ్ముడికి. అది కాదండి ఇందాక ఫోను ఎలా నేను నమ్మనా, ఇందాక ఎక్కడున్నాను హాస్పిటల్ పట్టుకెళ్తే 1,00,000 అడిగారు. అయినా ఈ ఫోన్ కాస్ట్ 10,000 కదా. కనీసం ఈ 10 తగ్గుతుంది కదా అని ఫోన్ కొట్టేశాను. ఇంతలో ఇదిగా ఈ మహానుభావుడు వచ్చి మా కుటుంబానికి ఆపరేషన్ చేశాను చెప్పి నా గీత ప్లేస్ వచ్చి ఈ ఫోన్ మీకు ఇచ్చేలా చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఈ ఫోన్ ఒకటే ఉంది, ఇది ఉంచుకోండి. చిప్పేంటి? చెప్పాం ఏంట్రా చెప్పు. చెప్పు కదా, చెక్కు సార్ చెక్ మీద సైన్ పెట్టించాడు అని అంటున్నా. మేడం లేదు మేడం, వీళ్ళు ఏదో నాటకాలు ఆడుతున్నారు మేడం, నన్ను నమ్మండి మేడం, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు మేడం. మేడం అవునరా, ఇదంతా నాటకం, నాటకం, నన్ను నమ్మండి మేడం. మేడం వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు మేడం. నన్ను నమ్మండి మేడం. మేడం చాలా దొంగలు. అయినా వీళ్ళని వాళ్ళని చూసి మేము చాలా నేర్చుకోవాలండి. అయ్యో మీ పేరేంటి? చంటి అండి. నైస్ టు మీట్ యూ. వీడొకడు అలా చూసుకోవడమే. ఫోన్ ఫోన్. హలో, ఏమే ఎక్కడున్నావు? నేనా, నా ఫోన్ పోతే ఇప్పుడే 2 మంచి అబ్బాయిలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారే. అబ్బాయిలా? ఇంతకు ఎలా ఉన్నారే? ఒకడేమో చాలా అందంగా ఉన్నాడే. అవునా? మరి ఇంకొకడు వాడా కర్రీగా గేదెలా ఉన్నాడే. అవునా? చిచి. సరేనే, నేను ఇంటికి వచ్చాక నీకు కాల్ చేస్తా, ఓకేనా? ఓకేనే, బాయ్ బాయ్.